హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్, మామిడి తోట ఏ విధంగా కట్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో మాత్రం చివరి దాకా వదలండి ఫ్రెండ్స్. చూసి అలాగే ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూసినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మామిడి తోట ఏ విధంగా కట్ చేయాలి బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తా. వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు తోట కట్ చేసుకోవడానికి పరికరాలు ఎటువంటి పరికరాలు వాడతామో మేము క్షుణ్ణంగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అవి ఏ విధమైనటువంటివి, అది ఎంత దొడ్డు రెమ్మలు ఉన్నాను కూడా కట్ చేస్తాయి. అవి ఏ విధంగా కట్ చేస్తాయి అన్నది కూడా వీడియోలో చూపిస్తాను. వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, మేము మామిడి తోట కట్ చేసుకోవడానికి వాడినటువంటి పనిముట్లు ఇవే ఫ్రెండ్స్. చూడండి కొరపం ఇది ఎట్లుంటుంది అంటే ఇది చూడండి ఫ్రెండ్స్. నిన్న తీసుకొచ్చినాను కూడా. ఈజీ కట్ మేడ్ ఇన్ తైవాన్ కొరపం ఫ్రెండ్స్. ఇది తైవాన్ కొరపం. ఇది చాలా షార్ప్గా ఉంటుంది. దీని పండ్లు వచ్చేసి ఇక్కడొకటి ఉంటాయి. ఇది ఎంత దొడ్డు రెమ్మ ఉన్నాను కూడా మంచిగా ఈజీగా కట్ చేస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్, ఇది కత్తెర చూపిస్తాను. ఇది కత్తెర ఫ్రెండ్స్. ఇది మన ఏలంత సైజు రెమ్మలని కట్ చేస్తుంది. కోల్ కటింగ్ని చేసేస్తుంది. ఇది ఏ విధంగా కట్ చేస్తుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక చెట్టు ఈ విధంగా ఉంది కదా. ఈ విధంగా చెట్టు ఉంది కదా. ఇది ఏ విధంగా ఎంత షార్ప్గా కట్ చేస్తుందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇక ఈ విధంగా కట్ చేస్తుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక్కటే నిమిషంలో కట్ చేసి పడేస్తుంది ఫ్రెండ్స్. నువ్వెంత దొడ్డు రేమున్నాను కూడా. మాది వచ్చేసి ఇక్కడ తెలంగాణ ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా కటింగ్ కావాలంటే కూడా మేము తెలంగాణలో ఎక్కడైనా వచ్చేసి చేసాం ఫ్రెండ్స్. మా నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే తీసుకోండి. ఒకసారి కటింగ్ చేసే చెట్లు కూడా చూపిస్తాను చూడండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయినా కటింగ్ చేసిన తర్వాత మొత్తం ఈ చెట్లు వచ్చేసి 300 చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. సార్ చూడండి ఏ విధంగా కటింగ్ అయింది చూడండి ఫ్రెండ్స్. ఇంకో ఇక్కడ కటింగ్ కానీ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఈ కటింగ్ చేయనీకున్నాయి. వీడు కట్ చేయమంటే ఇంకా ఇక్కడ కొరపం కత్తెర పట్టుకొని నిలాడాడు. ఇక్కడ కట్ చేయపో భీమా. చూడండి ఫ్రెండ్స్, ఇక చెట్లు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ ఇలా ఉన్న చెట్లు చూడండి, కటింగ్ మస్తు ఉంది. ఇందులో అయితే ఇలా ఉన్న చెట్లు ఇలా అయ్యాయి ఫ్రెండ్స్. చూడండి మొత్తం మనకి ఎక్కడ చూసినా మొత్తం కనిపిస్తుంది, తోట మొత్తం కనిపిస్తుంది కటింగ్ చేసిన తర్వాత. చూడండి ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇప్పుడు మొత్తం ఈ చెట్టు కట్ చేసి చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి. ఇది ఉంది కదా, ఈ రెమ్మ కట్ చేసుకోవాలి. మనకేంటంటే ఈ భూమికి ఆనినాయి కదా, ఈ రెమ్మలు అనేది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కిందికి ఈ రెమ్మ ఏదైతే ఆనుకున్నదో ఆ రెమ్మలని కట్ చేసుకోవాలి. లేకపోతే ఏమైతే అంటే ఈ చెట్టు కింద మనకేం వర్క్ చేసుకోవడానికి రాదు ఫ్రెండ్స్, ఇది కట్ చేసుకోకపోతే. ఎందుకంటే దీన్ని కింద బుడయించుకోవడానికి రాదు, అదేవిధంగా మందులు వేసుకోవడానికి రాదు, ఎరువులు చల్లుకోవడానికి రాదు. అట్లని కటింగ్ చేసుకోలేదు. దీన్ని కూడా చిన్న ఉన్నప్పుడు కట్ చేస్తే ఏముంటుందంటే రెమ్మలు ఎక్కువ దొడ్డు కాదు కాబట్టి కట్ చేసుకోవచ్చు. పెద్దగా అయినాక కట్ చేస్తే ఇదంతా ఇంత దొడ్డు రెమ్మలు అయితే మనం పానం కూడా ధరించదు ఫ్రెండ్స్. అంత దొడ్డు రెమ్మలు కట్ చేయాలంటే మొత్తం కటింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఎక్కువ హైట్ అవసరం లేదు, మనకు ఒక ఛాతీ వరకు ఉంటే చాలు ఫ్రెండ్స్ కట్ చేసుకునేది. మరీ ఎక్కువ హైట్ చేసేస్తే కాపు అనేది మనకి ఎక్కువ రాదు, తక్కువ దిగుబడి వస్తుంది. మినిమం 4 ఫీట్లు 4 ఫీట్స్ హైట్ లోపల మనం చెట్టు కట్ చేసుకోవాలి. చూడండి ఇక చెట్టు అనేది ఇలా కట్ చేయడం వల్ల గాలి అనేది బాగా తాకుతుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ చెట్లు ఎందుకు కట్ చేసుకోవాలంటే మనకు పైన సూర్యకిరణాలు అనేటివి కుండి లోపల వాడాలి ఫ్రెండ్స్. మొత్తానికి ఇవి మొత్తం అలకపోయిందంటే గాలి అనేది చెట్టు లోపలికి రాదు కాబట్టి దోమ అనేది ఎక్కువైతుంది. దోమ, ఉల్లెడ పురుగు అనేది చాలా ఎక్కువైతుంది కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోలేదు. దీన్ని మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే
సూర్యకిరణాలు ఖచ్చితంగా కుండీలో పడాలి ఫ్రెండ్స్. ఈ చెట్టు కట్ చేసుకున్న తర్వాత మొత్తం సూర్యకిరణాలు అనేది ఈ కుండీ లోపల పడాలి. ఎండ అనేది తాకాలన్నట్ల, లేకపోతే గాలి ఆడదు. గాలి ఆడాక క్రాప్ కూడా చాలా తక్కువ వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మామ చెప్తారు పోరా, ఒకసారి మామ దగ్గర తీసుకో. చూడండి కటింగ్ ఆ విధంగా చేస్తున్నాడు. మొత్తం చూడండి, మొత్తానికైతే కటింగ్ అయితే మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకొకటి మీకు రేట్ అనేది చెప్పలేదు కదా. రేట్ వచ్చేసి కటింగ్ ఫ్రెండ్స్, కటింగ్ని బట్టి చెట్టుని బట్టి రేట్ ఉంటుంది. చాలా ఎక్కువగా ఉన్నదంటే కటింగ్ చాలా ఎక్కువ ఉంటే 35 రూపీస్ ఒక చెట్టుకు తీసుకుంటాం ఫ్రెండ్స్. అదే చిన్న చెట్లు ఉన్నాయనుకో 10 రూపీస్ నుంచి 35 రూపీస్ వరకు అనేది ఛార్జ్ ఉంటుంది ఫ్రెండ్స్. కటింగ్ని బట్టి రేటు. అదే రైతులు ఏ విధంగా చేపించుకుంటారు, ఒక్కొక్కరి ఇష్టం, ఒక్కొక్క విధంగా చేపించుకుంటారు కదా. కోలి కటింగ్ అయితే ఒక రేటు ఉంటుంది, జుట్టు కత్తెర కటింగ్ అయితే ఒక రేటు ఉంటుంది. మళ్ళీ అదేవిధంగా మొత్తం ఎండిన పుల్లలు ఇరుచుకుంటాం, మళ్ళీ ఏంటంటే మొత్తం కటింగ్ చేసుకుంటా జుట్టు కట్ చేసుకుంటుంటే దానికి ఒక రేటు ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసమే చెప్తున్నా, ఎవరైనా కటింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే కూడా డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను ఫ్రెండ్స్. నా నంబర్కి కాల్ చేయండి, నేను ఎక్కడైనా వస్తాను. ఏమంటే బస్ కిరాయి ఒకటి మీరు ఇస్తే చాలు, మాకు వచ్చే కిరాయి ఒకటి మీరు ఇస్తే దాని రేట్ ఏమున్నా మేము మాట్లాడి అక్కడికి వచ్చి మాట్లాడి కటింగ్ చేస్తాం. ఒకసారి చూడండి, కటింగ్ కూడా మొత్తం తోట మొత్తం కటింగ్ అయిపోయింది. ఏ విధంగా అయిందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఈ ఆకు అనేది ఈ పచ్చి ఉన్నప్పుడే ఎదురేయాలి, లేకపోతే దీని లోపలికి పాములు తేలు అనేది చేరుతాయి. ఈ పచ్చి ఉండంగా తీస్తేనే మనకు కుచ్చుకపోవు కూడా, చేతులకు తీస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఈ ఆకు అనేది ఎప్పుడైనా రైతులకు విజ్ఞప్తి, పచ్చి ఉన్నప్పుడే తీసుకోవాలి. చూడండి కటింగ్ మొత్తం ఇది మూసుకుపోయింది ఫ్రెండ్స్. ఈ చెట్లకు వచ్చేసి ఛార్జ్ మేము ఎంత చేసినామంటే 25 రూపీస్కు ఒక చెట్టు చేసినాం ఫ్రెండ్స్. ఎందుకంటే మరీ ఎక్కువ లేదు తక్కువ లేదు, నార్మల్గా ఉంది. ఎండిన పుల్లలు కూడా దీంట్లో ఏం లేవు కాబట్టి 25 రూపీస్కి ఒక చెట్టు చేసినాము. మొత్తం 300 చెట్లు ఉన్నాయి ఇందులో, 300 చెట్లు. 300 చెట్లు మొత్తం కటింగ్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. కటింగ్ మొత్తం అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా కటింగ్ కావాలంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, కాల్ చేయండి ఫ్రెండ్స్. చూశారు కదా వీడియో, ఇంతకుముందు మొత్తం వీడియో చూసిండ్రు కదా. అదేవిధంగా మీకు ఏ విధంగా ఏ స్టైల్లో కావాలన్నా కూడా, బొంబాయి కటింగ్ కావాలన్నా ఏ కటింగ్ కావాలన్నా మేము ఆల్ రౌండ్ కటింగ్ చేస్తాం. డిస్క్రిప్షన్ నా నంబర్ ఇస్తా, ఖచ్చితంగా కాల్ చేయండి. మేము ఎక్కడైనా వస్తాము, వచ్చి ఆ రేట్ ఏమున్నది అక్కడ దాని ఛార్జ్ ఏముందని చెప్పేసి మాట్లాడి మీకు తక్కువనే చేస్తాం. మేము ఎక్కువ చేయము. అక్కడనే 2-3 దినాలు ఉండి, దూరం ఉంటే కూడా అక్కడనే 2-3 దినాలు ఉండి అక్కడనే ఉండి చేసి మీకు కటింగ్ చేసి ఇస్తాం ఫ్రెండ్స్. మొత్తం ఇంకోటి అదేవిధంగా అన్న మా నుంచి కాదు ఇదంతా, మళ్ళీ మేము ఇదంతా యాడ్ చేయాలంటే కూడా ఈ తీయనికి కూడా దాని లోపలైనా మాట్లాడి కూడా తీసేస్తాం. అది కూడా మేమే తీసేస్తాం. ఎక్కడ తీసేయమంటే అక్కడ తీసేస్తాం. ట్రాక్టర్కి ఏమంటే కూడా ట్రాక్టర్కి వేస్తాం ఫ్రెండ్స్. మా వర్క్ అయితే మొత్తం నీట్గా ఉంటుంది. ఒకసారి చూడండి, మీకు ఏ విధంగా కటింగ్ కావాలంటే ఆ విధంగా కటింగ్ చేస్తాం. ఎన్ని సంవత్సరాల చెట్లు ఉన్నాను కటింగ్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, మా దగ్గర అన్ని రకాల మిషనర్లు ఉన్నాయి కటింగ్ చేయడానికి. మా దగ్గర మనుషులు కూడా ఉన్నారు, 10 మంది ఉన్నాము. ఎంతమంది కావాలంటే అంతమంది వస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్.